పాడాడు బాగా ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం ఏ వాక్యం నేర్చుకున్నాం? ఎంతమందికి గుర్తున్నది? స్తోత్రం. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? ఎంతమందికి గుర్తున్నది? వాక్యము విన్నటువంటి మాట మనకు ధ్యానము, ఆలోచన, నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యత. వాక్యము మనం గుర్తించుకొని నేర్చుకొని దాన్ని అనుసరించి నడపడం అనేది చాలా ప్రాముఖ్యత. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విని దాన్ని అవలంబించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత. ఈరోజు బలలో పాల్గొనబోతున్నాం కనుక ఆ రొట్టెల గురించి అనేటువంటి విషయాన్ని ధ్యానించబోతున్నాం. మొదటిది 5 రొట్టెలు 2 చేపలు అనే భాగం ఒకటి. రెండవది 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అనే భాగం ఒకటి. మూడవది సమూహపు రొట్టెలు లేదా మందిరములోని ప్రత్యేకమైనటువంటి రొట్టెల గురించి మూడవది. నాలుగవది పులిసిన పిండి అంటే పనికి రాని పిండి అనేటువంటి 4 అంశాల గురించి లేదా ఈ 4 మాటల గురించి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, దేవుడు నియమించినటువంటి పద్ధతులు, లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం, లేదా దేవుడు నడిపిస్తున్నటువంటి విధానం. కూర్చొని స్తోత్రం. దేవుని యొక్క మాట దాన్ని విని చక్కగా నేర్చుకొని వాక్య భాగంలో జీవించడం అనేది గొప్ప సంగతి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఆ దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17 నుంచి 21 వరకు. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అనే మాట కాడ 1 అనే అంకె చిన్నగా రాయబడింది. అది కింద పుట్టినట్లు స్తోత్రము చేసి అనుంది. ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. హల్లెలూయా. ఈ 5 రొట్టెలు 2 చేపలు చాలా సార్లు విన్నాం. ఓకే, చాలా సార్లు విన్నాం. ఈ రోజు దేవుడు మనతో ప్రత్యేకించి మాట్లాడబోతున్నటువంటి విషయం 5 రొట్టెలు 2 చేపలు. యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ ఎక్కి కూర్చొని బోధిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అద్భుతంగా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సందర్భంలో 3 రోజులు దేవుని మాటలు వింటూ కూర్చున్నారు. దేవుని వాక్యము వింటున్నప్పుడు, దేవుని మాటకు వారిని వారు అప్పచెప్పుకున్నప్పుడు 3 విషయాలు మర్చిపోయారు వాళ్ళు. హల్లెలూయా. 3 విషయాలు మర్చిపోయారు. 1 ఆకలి మర్చిపోయారు, 2 దుప్ప మర్చిపోయారు, 3 నిద్ర మర్చిపోయారు. హల్లెలూయా. వాస్తవం 3 రోజులు వారు అలాగే కూర్చొని వింటున్నారు. ఆయన చెప్తూ ఉన్నాడు. 3 రోజులు అని స్పష్టంగా వాక్యంలో రాయబడింది. ఈ 3 రోజులు వారన్నీ మర్చిపోయి ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయనకు కనికరము కలిగింది. హల్లెలూయా. ఆయనకు జాలి కలిగింది. ఎందుకని? ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి జాలి కలిగింది. దేనిని బట్టి? ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు వారిని అప్పచెప్పుకొని, ఆయన మాటకు తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కూర్చున్నారో, ఎప్పుడైతే ఆయన మాట వింటున్నారో, ఎప్పుడైతే కదలకుండా లేవకుండా ఆయన మాటకు చెవియొగ్గి ఎప్పుడైతే కూర్చున్నారో వాళ్ళు ఆకలి మర్చిపోయారు, దుఃఖ మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు. తర్వాత 3 రోజుల తర్వాత యేసు ప్రభువు వారే
ఆ మాట చెప్తున్నాడు. 10వ వాక్యంలో యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడు అని చెప్పాడు. 13 నుంచి చదువుకుంటూ వస్తే సంగతి స్పష్టంగా రాయబడింది. ఒక దోణ ఎక్కి ఆయన మాట్లాడుతూ ఉన్నాడని, లేదా ఆయన అద్భుతంగా వాక్యాన్ని బోధిస్తున్నాడని, వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు వారు వింటున్నారని. చాలా చోట్ల వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఇంకో ముచ్చట పెట్టద్దు. మొదటిది, లేచి అటు ఇటు తిరగద్దు. రెండవది, వాక్యము శ్రద్ధగా వినాలి. వాక్యము శ్రద్ధగా వింటే మనలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను చాలాసార్లు ఒక మాట చెప్తూ ఉంటాను, ఏంటంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే, వాక్యము చదివితే 2 పనులు జరుగుతాయి. ఒకటి, జ్ఞానం పెరుగుతుంది. 2, మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా జరిగే గొప్ప కార్యాలు ఇవి 2. మొదటిది జ్ఞానం పెరుగుతుంది, 2 ఆరోగ్యం వస్తుంది. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన శరీరంలో మనకే తెలియని గొప్ప అనుభూతి లేదా గొప్ప విధానమైనటువంటి కార్యము దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అందుకే వాక్యము బైబిల్ పట్టుకోగానే గుడ్డోడు వస్తాడు, కురుకుతారు, పడుకుంటారు, లేదా పక్కన పడేస్తారు. దాని మీద శ్రద్ధ చూపరు. బైబిల్ మీద, వాక్యం మీద శ్రద్ధ చూపరు, ఇష్టపడరు. అంతగా బైబిల్ పట్టుకొని కూర్చొని చదవడానికి ఇష్టపడరు. ఇంకా ఏ ముచ్చటైనా మాట్లాడు, దినమంతా కూర్చుంటారు, శివరాన్ని ఇక్కరించుంటారు. ఇక ఈ ఎల్లమ్మ, ఆకాశమ్మ, ఈ పోషమ్మ, ఇదే అది అని మాట్లాడతారు, కానీ వాక్యం మాట్లాడరు, వాక్యమును ధ్యానించరు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. సో అలాంటి సందర్భంలో దేవుడు తన కృపను ఇవ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు 3 రోజులు వింటూనే ఉన్నారు. వారు 3 రోజులు దేవుని మాట వింటూ ఉన్నారు. అప్పుడు ఆయన కనికరం కలిగింది. ఆ వ్యక్తులు, వారి మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్న కుర్రవాడు తెచ్చుకున్నటువంటి భోజనం 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు తన తల్లి సర్ది కడితే తెచ్చుకున్నాడు. అది తినడం మర్చిపోయాడు. సరే, ఆ రొట్టెలు ఖరాబ్ కాకుండా అలాగే ఉన్నాయి. వారు తినడానికి ఇష్టపడినప్పుడు వాటిని యేసు ప్రభుల వారు నా యొద్దకు తీసుకురమ్మని చెప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు కలిగిన దానిని ఆయన చేతిలో పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఉన్న దానిని ఆయన చేతిలో పెట్టాలి. మనకున్నటువంటి నష్టము, బాధ, కష్టము, దుఃఖము ఆయన చేతిలో పెట్టాలి. మనం నిశ్చింతగా ఉండాలని దేవుని వాక్యంలో రాసింది. ఎప్పుడైతే ఆయన చేతికి అప్పగిస్తామో మనం ఇచ్చేది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. కిందేం రాశాడు ఆయన? కిందేం రాశాడు? స్త్రీలు, పిల్లలు ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారట. హల్లెలూయా. ఆ ముక్కలు ఎన్ని గంపలు ఎత్తారు? ఏంటి వాడు ఇచ్చింది ముద్ద సత్తే కదా, 5 రొట్టెలు 2 చేపలు. హల్లెలూయా. వాడు ఇచ్చింది కొంచెమే, దేవుడికి ఇచ్చేది కొంచెమే. ఈ కొంచెమును దేవుడు ఆశీర్వదించినప్పుడు ఇప్పుడు 12 గంపలు ఎత్తుకొని పోగలుగుతాడా ఆ పిల్లవాడు? ఆలోచన చేయాలి. వాక్యం ఆలోచన చేయాలి. వాడు ఇచ్చిందంతా తన తల్లి సర్ది కడితే ముట్టి కట్టుకొని వచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు ముట్టి కట్టుకొని వచ్చాడు. సర్ది బాగానే ఉంది, అల్కగా ఎగురుకుంటూ వచ్చాడు, వాక్యం విన్నాడు, సంతోషంగా ఉన్నాడు. కానీ తనకున్నది తినకుండా దేవుడికి ఎప్పుడైతే ఇచ్చాడో, ఎంత ఇచ్చాడు దేవుడు? 12 గంపలు. మోయలేనంత ఆశీర్వాదము చేత ఆ కుటుంబాన్ని లేదా ఆ బిడవాన్ని దీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు చేసే ఆశ్చర్య కార్యంలో ఇది మొదలు. హల్లెలూయా. కానాను ప్రభువులో కూడా అదే పని చేశాడు. యేసు ప్రభుల వారు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. మార్కు సువార్తలో కూడా ఈ విషయం రాయబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 37 నుంచి 44 వరకు రాయబడింది. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయం 13 నుంచి 17వ వాక్యం వరకు రాయబడింది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం, దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 9 నుంచి 14 వరకు. యోహాను సువార్త
సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం దొరికిందా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 6వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాణి వద్ద 5 రొట్టెలు, 5 యవల రొట్టెలను, 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికలు ఉండను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండవి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించరు. అలాగున ఆ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించిరి. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు ప్రోగు చేయుడని తన శిష్యులతో చెప్పారు. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. హల్లెలూయా. చెప్పుకొనిరి. యేసు క్రీస్తు ప్రభువారు తాను చేసినటువంటి గొప్ప కార్యం. మనకు చాలాసార్లు అర్థం కానటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, తెలుసునా? అవి ఎప్పుడైతే మనము దేవుని పాద సన్నిధి బట్టి ప్రార్థన చేస్తామో దాని నుంచి అద్భుతమైనటువంటి కార్యము ఆయన చేసి ముగిస్తాడు. అది ఎప్పుడో చేసి ఉంటాడు, కానీ మనకు తోయదు, మనకు అర్థం కాదు, మన జీవితంలో జరిగేదాకా మనకు బోధపడదు. ఎప్పుడు బోధపడుతుంది? మనము చేసినప్పుడు. హల్లెలూయా. మనం ఇచ్చినప్పుడు, మనం ఆయనను ఆశ్రయించినప్పుడు, మనం ఆయన మీద ఆనుకొనినప్పుడు, మనం ఆయనను ఆశ్రయించి ఆయన మీద ఆనుకొనినప్పుడు మనల్ని అద్భుతంగా నిలబెడతాడు. ఆశ్చర్యకరంగా ఆయన నిలబెడతాడు. కనుక ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి మనకు ఉన్న ఆ కొంచెమును ఆయన చేతిలో పెట్టి మనము నిశ్చింతగా ఉంటామో మనము ఆనందించలేని అత్యానంద భరితులమై జీవించేటంత ఆశీర్వాదము చేత ఆయన నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ, దేవుని ప్రార్థన విషయంలో కానీ మనము నిర్లక్ష్యంగా ఉంటే ఎప్పుడు ఆశీర్వదించబడం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేడు, ఆయన మనకంటే గొప్పవాడు. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడు? నా సన్నిధికి వచ్చి కూర్చోండి, నన్ను గణపరచండి, నన్ను మహిమపరచండి, నేను మిక్కిలి ఆనందపడుతున్నానని మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. పాత నిబంధన గ్రంథం అంతా అదే చెప్పాడు. హల్లెలూయా. మందిరంలో ఆనాడు ఆ యాజకులు ఉన్నప్పుడు, ఇది యెరూషలేము మందిరం, సొలొమోను కట్టిన మందిరం. ఇందులో 3 భాగాలు ఉంటాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరద ఉండేది, నిలువెత్తు పరద ఉండేది. అందులో మందసం ఉండేది. ఇక్కడ రొట్టెల బల్ల ఒక పక్క ఉండేది, ఒక పక్క దీపస్తంభం ఉండేది. ఇక ఆవరణంలో అక్కడ గంగాళం ఉండేది, ఇక్కడ బలిపీఠం ఉండేది. హల్లెలూయా. ఆ బలిపీఠం మీద మొక్కుకున్న మొక్కుబడులు, ఆ గొర్రె పిల్ల గాని మేక పిల్ల గాని ఆటలు తెచ్చి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించేవారు. ఈ దహన బలి అర్పించినప్పుడు అది అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ వెళ్ళినటువంటి ఆ వాసనను ఆయన తీసుకొని ఆ వాసన ద్వారా ఆనందించేవాడు. ఆ గంగాళంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని బలర్పించిన తర్వాత ఆవరణంలో జనాలు కూర్చుండేవారు. హల్లెలూయా. జనాలంతా ఈ ఆవరణంలో కూర్చుండేవారు. యాజకుడు ఆ నిలువుటంగి ధరించి, నిలువుటంగికి చుట్టూ చిన్న గంటలు ఉండేవి. హల్లెలూయా. చుట్టూ గంటలు ఉండేవి. ఆ దట్టిని కట్టుకొని, అంటే నడుముకు తువాల కట్టుకొని, ఆ తువాల మీద తాడు కట్టుకొని వాళ్ళు లోపలికి యాజకుడు వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎపోదు ధరించేవాడు. ఎపోదు అని అంటే ఈ బైబిల్ అంత ఉంటుంది ఒకటి పలక, దానికి 12 రాళ్లతో చేయబడిన రత్నాలు ఉంటాయి. హల్లెలూయా. 12 రత్నాలు ఇక్కడ మెరుస్తూ ఉంటాయి చేతి మీద.
ఇవి కట్టుకొని తలపాక కట్టుకొని యాజకుడు ఒక పావురపు పిల్ల రక్తమును ఒక గిన్నెలో తీసుకొని ఒక బంగారు చిప్పలో తీసుకొని ఆవరణంలోకి వెళ్ళాడు. ఈ పరద దాటి లోపలికి వెళ్ళేవాడు. వెళ్ళి ఆ మందస్సు మీద ఆ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. రక్తాన్ని ప్రోక్షిస్తూ, అయ్యా ఈ ప్రజలందరూ చేసిన పాపమును నువ్వు క్షమించయ్యా అని యాజకుడు వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందస్సం మీద రక్తాన్ని ప్రోక్షిస్తుండేవాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ యాజకుడు ఆ లోకంలో ఏదైనా పొరపాటు చేస్తే ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగానే వెంటనే అక్కడే పడి చచ్చిపోయేవాడు. చచ్చిపోతే ఈ నడుము కట్టిన తాడుతో ఈ బయట ఉన్న జనాలు బయట గుంజేవారు. ఎందుకని అక్కడికి వెళ్ళడానికి అర్హత లేదు. ఎందుకని అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి అక్కడ ఉన్నది కనుక అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి వెళ్ళడానికి అందరికి అవకాశం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఆ మందిరం ఉండేది. అయితే ఇప్పుడు మనకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏంటది? ఆవరణంలోనికి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోయినప్పుడు ఈ అడ్డు తెర పైనుంచి కిందికి చినిగిపోయింది. హల్లెలూయా. పైనుంచి కిందికి చినిగిపోయింది. ఇంకా పరిశుద్ధ స్థలంలోకి అనగా పరిశుద్ధ ఆవరణంలోనికి వెళ్ళడానికి యేసు ప్రభు అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. హల్లెలూయా. ఆ రోజుల్లో సస్తామనే భయం ఎక్కువగా ఉండేది. అందుకే మందిరానికి వచ్చేవారు. యేసు ప్రభుల వారు కూడా సమాజ మందిరానికి వెళ్ళి వాడుక చొప్పున బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిచయాలు అని అంటే కొంచెం బాపనుల టైపు, కొంచెం గ్రంథాలు చదివి ఎక్కువ తెలుసుకున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు యేసు ప్రభును అనేకమైన క్వశ్చన్లు అడిగేవారు, ప్రశ్నలు వేసేవారు. నీకెట్లా తెలుసు? నువ్వు మా కన్నం కూడా పుట్టిన పోరని కదా, ఇదంతా నీకు ఎట్లా తెలుసు అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉండేవాడు, సమాధానం చెప్తూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనే ధర్మశాస్త్రం గ్రంథం అనేది ఆ మందిరంలో ఉన్నప్పుడు దాన్ని యెషయా గ్రంథాన్ని తీసి చదువుతూ ఉన్నప్పుడు ఇదిగో గొర్రె పిల్ల మౌనంగా ఉండెను అనే లేఖనాన్ని చదివి వినిపించినప్పుడు ఈ వాక్యము ఈ దినము మీ మధ్యలో నెరవేరిందని చెప్పాడు. అగో వాక్యం నెరవేరిందని చెప్పడానికి ఈయనెవరు? ఈయన ప్రవక్త కాదే, ఆ మెస్సయ్య కాదే, ఈయన దేవుడు కాదే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకున్నారు. అయితే మనం ఇక్కడ ఏం జరిగాము? ఆయన ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలు చూచి నిజముగా ఈ లోకములకు రాబోవు ప్రవక్త ఈయననే అని అప్పుడు తెలుసుకున్నారు. ఎప్పుడు? ఈ రొట్టెలను ఆశీర్వదించి అనేకులకు పంచినప్పుడు వారు తినగా మిగిలిన ముక్కలు ఏరి గంపలు నింపితే 12 గంపలు ఎత్తారు. హల్లెలూయా. ఇంత గొప్ప తతంగం ఉన్నదన్నమాట. ఇంత గొప్ప కార్యాలు, ఇంత గొప్ప మర్మాలు ఆ దేవుడు దాంట్లో కుదించి పెట్టాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి గొప్ప కార్యం మందస్సములో 3 ఉండేటివి. అహరోను కర్ర, మందస్సములో అహరోను కర్ర, ఆ ధర్మశాస్త్రం యొక్క పలకలు, ఒక బంగారు చిప్పలో మన్నా ఉండేది. మన్నా అంటే ఆ రోజుల్లో దేవుడు కురిపించినటువంటి, ఆకాశం నుంచి కురిపించినటువంటి మన్నా. అందులో నుంచి 10వ వంతు అంటే వారు తెచ్చుకున్న దాంట్లో కొంచెము దేవుని ఆవరణంలో పెట్టేవారు. హల్లెలూయా. దశమభాగం ఇవ్వడం అప్పుడే స్టార్ట్ అయింది. అంటే దేవునికి ఇవ్వడం అనేది దేవుడే చెప్పాడు, నేను ఇచ్చిందైనా మీరు ఇవ్వడం అనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు దీనిని బట్టి బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసినటువంటి సన్నిధిలో దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. ఎల్లప్పుడూ మన కొరకు మన స్తుతి సింహాసన ఆశీనుడై కూర్చొని నా పిల్లలు నా దగ్గరకు వస్తారు, నా వలన ఆశీర్వదింపబడతారని ఆయన ఎదురు చూస్తున్నాడనే విషయం మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆదివారము ఆయన సన్నిధి గడిపిన తర్వాత నువ్వు ఏ పనిని చేసుకో, సక్సెస్ అవుతావు, దేవుడు దీవిస్తాడు. ఇక రెండవ విషయము 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అదే ప్రకారం చేసినటువంటి విషయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం
లేదా మార్కు సువార్త 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయం 4-8 వాక్యాలు, 4 నుంచి 8 వరకు. 8వ అధ్యాయం దొరికిందా? 4 నుంచి. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిచి తృప్తిపరచగలడని ఆయన అడిగి, ఆయన మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చారు. వారు జన సమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండి ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించడానికి చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా. ఒక్కటికి 30 అంతలు, ఒక్కటికి 70 అంతలు, ఒక్కటికి 60 అంతలు, ఒక్కటికి 100 అంతలుగా ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము 100 రూపాయలు ఇస్తేనే 1000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు గొప్ప ధననిధి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరు? గొప్ప ధననిధి. ఆయన ఆ ధననిధిలో నుంచి ఆ వెండి బంగారము ధనము మనం సంపాదించుకోవాలంటే ఆ గడపారలు పారలక్కర్లేదు, కానీ మోకరించి కన్నీరు గారిస్తే చాలు. ఆయన మనకి ఏది అవసరమని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. మన అవసరాలు, మన అక్కర్లన్నీ తీరుస్తానన్నాడు. మనకు కావలసినంత ఇస్తానన్నాడు. ఇస్తానన్నాడు కాదు, ఇచ్చాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇస్తూనే ఉన్నాడు, పొందుకుంటూనే ఉన్నాము. మన అవసరాలు అక్కడ తీరుతూనే ఉన్నాయి, మనం నడుస్తూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అంత ఇస్తున్నాడు. 500, 100 రూపాయలు, 5000, 10,000, ఎన్ని వేలు కావాలన్నా 2,000 ఆయన ఇస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన గొప్ప ధననిధి ఉన్నాడు కనుక ఆయన ఒక్కటికి 2 రెట్లుగా, ఒక్కటికి 10 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలు, 1000 అంతలుగా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాము. హల్లెలూయా. ఆ చిన్నవాడు తను తెచ్చుకున్న ఆ 7 రొట్టెలు ఆయన చేతిలో పెట్టినప్పుడు వాటిని ఆశీర్వదించి అందరూ తిన్నారు. అందుకే దేవుడు చేసే కార్యం చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఆయన చేసే కార్యము మన కుటుంబం పట్ల మనకే కాదు, మనము ఇంకా 10 మందికి ఉపయోగపడేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఒక్కరికే చేయడు, మన పట్ల చేసే ఆయన కార్యం ఎట్లుంటుందంటే మనల్ని చూసి ఇంకొక 10 మంది బాగుపడేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. అది దేవుడు చేసే కార్యం. అది మన మట్టుకు, తన మట్టుకు చేసేటువంటి కార్యము చిన్నది మొక్కి ఏదో 100 అడితే 100, 50 అడితే 50 ఇయ్యడు ఆయన. హల్లెలూయా. అట్టి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి యేసు ప్రభు దగ్గర మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 3వది సమూహపు రొట్టెలు, మందిరములోని ప్రత్యేకమైన రొట్టెలు. ఈనాడు ఆయన శరీరమును రొట్టెగా మనం తింటూ ఉన్నాం. ఆ రోజుల్లో ఈ సమూహపు రొట్టెలు యాజకుడు తప్ప ఈ ఆవరణంలో కూర్చున్న వాళ్ళు తినేవాళ్ళు కాదు, దాన్ని ముట్టేవాళ్ళు కాదు. ఎందుకని? అది పవిత్రమైనది. వీళ్ళు అపవిత్రులు కనుక దాన్ని ముట్టేవాళ్ళు కాదు. హల్లెలూయా. ఎవరు కూడా ముట్టేవాళ్ళు కాదు, యాజకుడు తప్ప ఎవరు కూడా తినేవాళ్ళు కాదు. చూద్దాం మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 4 వాక్యాలు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చెరువులో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని దొరకలేదా? మత్తయి సువార్త 12వ అధ్యాయం, పేజీ నంబర్ 12, కొత్త నిబంధన. మత్తయి సువార్త 12వ పేజీ నంబర్ 12, 12వ అధ్యాయం 1 నుంచి 1 వాక్యం 4వ వాక్యం ఒకసారి చూద్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతిన పంట చెరువులో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి.
పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినములు చేయకూడని నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తనతో కూడా నున్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తనైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమునందు చదవలేదా? దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువును శాస్త్రులు పరిచయం ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా, ఇది విశ్రాంతి దినం, ఇది ప్రార్థన దినం, ఇది మంచి దినం, ఈ దినమున నీ శిష్యులు ఏమి భోజనం చేయకూడదని ధర్మశాస్త్రంలో రాసింది. అయితే మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మక్కగాంగులు ఇరుచుకుంటున్నారు, కాల్చుకుంటూ బుక్కుంటేస్తున్నారు. ఇదెక్క లెక్కనే నువ్వు కొత్త బోధ చేస్తున్నావు, ఇలాంటి అడ్డదిడ్డంగా ఉన్నది గిట్లా చేస్తున్నావు అని చెప్పి ఆయన అడిగారు. అప్పుడు యేసు ప్రభుల వారు ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అంటే వాళ్లకు తెలిసిన ఆ శాస్త్ర గ్రంథాలలో నుంచి ఆ మాటలు ఎత్తి చూపిస్తున్నాడు. దావీదు తనతో వారు కూడా దేవుని సముఖపు రొట్టెలు తినకూడని రొట్టెలు తినరి, అయితే దాన్ని బట్టి వాళ్ళు దోషులైరని కూడా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, దేవుడు చూపిస్తున్నటువంటి అద్భుతకరమైనటువంటి కార్యాలు, సముఖపు రొట్టెలు మందిరములో ప్రత్యేకమైనవని దాని గురించి మాట్లాడుతున్నాడు. అదే మాట మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వాక్యం. మార్కు సువార్త 2వ అధ్యాయం, మత్తయి తర్వాతనే ఉంటుంది. 2వ అధ్యాయం పేజ్ నంబర్ 32, 2వ అధ్యాయం 26వ వాక్యం. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను గాని మనుషులు విశ్రాంతి కొరకు నియమింపబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు తినడానికి, అంటే బలలో పాలు పొందడానికి, ఇదంతా యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణము, ఆయన శరీరము, ఈ బలలో పాలు పొందడం గురించి ఈ విషయాలన్నీ ముందుగానే చెప్పాడు. ఆయన శిలువ మరణానికి ఎక్కక ముందే ఈ బల కార్యక్రమం గురించి ఈ ఒక్క నియమాన్ని, ఈ యొక్క లింకులను లేదా కార్యాలను, మర్మాలను ఆయన దాచిపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎరగని విషయాలు, మనము తెలుసుకోని విషయాలు, మనం ఇంకెన్నో తెలుసుకోవాల్సిన విషయాలను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఆలోచించండి. యేసు క్రీస్తు ప్రభుల వారు చేస్తున్న గొప్ప కార్యాలు మన పట్ల ఆయన చెయ్యాలి అని అంటే ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు కట్టుబడి, ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన పొద్దుగాల ఒక తీరు, పగటాల ఒక తీరు, ప్రతికి ఒక తీరు ఉండే దేవుడు కాదు. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం అనుభవించాలంటే ఆయన మాటలు మనము శ్రద్ధగా ఆలకించి దానికోసం బ్రతకడానికి ఇష్టపడిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఇక పులిసిన పిండి, పనికి రాని పిండి, పులిసిన పిండి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16-17 పేజ్ నంబర్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుంచి 12 వరకు. ఆయన శిష్యులు అద్దానికి వచ్చి రొట్టెలు తెచ్చుట మర్చిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని
వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలెత్తితిరో అది అయినను గుర్తులేదా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆ ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు, ఆ ఓడలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు, అరే మనం రొట్టెలు తేవడం సద్ది తేవడం మర్చిపోతుంది, మరి ఎట్లా చేస్తాం ఏం కథ అని చెప్పి వారు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు వాళ్ళ హృదయాంతరంగాన్ని ఎరిగి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో మనం ఏం చేస్తున్నాము, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాము, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాము ఆయనకు ముందే తెలుసు. ఆయనకు ముందే తెలుసు. ఎలాగా తల్లి గర్భములో పిండముగా మనం పడక మునిపే మన దినములన్నీ బైబిల్లో రాసి పెట్టాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం, ఎట్లా బ్రతుకుతాం, ఎట్లా జీవిస్తాం, ఈ లోకం అంతం ఎట్లయిపోతుంది, ఈ లోకం సృష్టి ఆరంభము, ఆ నడుస్తున్న విధానము, భూత వర్తమాన భవిష్యత్ కాలములు 3 కాలాలు రాశాడు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం 1000 ఏళ్ల పరిపాలనలో మేకపిల్ల సింహము కలిసి గడ్డి వేస్తాయి అన్నాడు. నాగు సర్పముతో చిన్న పసిపిల్ల ఆడుకుంటుందని దేవుని వాక్యంలో రాశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 1000 ఏళ్ల పాలనలో కుళ్ళు, కుతంత్రాలు, పాపము, దుర్మార్గము, ఈ తాగుడు, ఈ జగడాలు, ఆస్తి కొట్లాడలు, డబ్బు కొట్లాడలు ఏది ఉండకుండా నిత్యము ప్రశాంతంగా ఆయన సన్నిధిలో ఉంటామని దేవుని వాక్యంలో రాయడం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మనం 5 రొట్టెలు 5,000 మంది పురుషులు తిన్నప్పుడు ఏం జరిగిందో అదైనా మీకు గుర్తులేదా, అదైనా మీకు గుర్తులేదా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నోసార్లు ఆశీర్వదించాడు, ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి విడిపించాడు, ఎన్నో సంఘటనల నుంచి కాపాడాడు, ఎన్నోసార్లు జ్వరముల చేత, నొప్పి చేత బాధపడినప్పుడు బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మనల్ని నిలబెట్టాడు. అవి మర్చిపోయాం. హల్లెలూయా. అవి మర్చిపోయి ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుడు కార్యాలు చేశారు, అయినా వాటిని మర్చిపోయి ఈరోజు స్పెషల్గా ఆయన సన్నిధికి వచ్చి స్పెషల్గా అడుగుతున్నారు, అయ్యో ఇంకా ఏదక్కడనే ఉంది అదక్కడనే ఉంది, బర్రె కదా, బర్రె లేకపోతే బర్రె వచ్చిన తర్వాత అయ్యో మళ్ళీ బర్రెని వరి అని మళ్ళీ ప్రార్థనకు వచ్చినట్లుగా ఆ మనుషుల ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పులిసిన పిండిని గురించి, శాస్త్రుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాడు? వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు యేసు చూచుకోని పరిసయ్యులు సద్దుకేలు అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. పులిసిన పిండి, కుళ్ళు, కుతంత్రాలు, దుర్మార్గం, అబద్ధాలు, మోసాలు, ఏది మేలు జరిగినా నాకు మేలు జరగలేదని చెప్పడం, మందిరానికి వెళ్ళి నాకు ఏం మంచి కాలేదని చెప్పడం, లేకపోతే ఎన్నిసార్లు చర్చికి పోయినా ఏం జరిగిందావో ఏం మంచి కుర్రామని ఎత్తి చూపడం, లేదా దేవుడు చెప్పిన మాట వినకపోవడం. ఇటువంటి పులిసిన పిండి మీలో ఉంటే రొట్టె పాడైపోతుంది, లేదా పిండి పాడైపోతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అంటే జీవితాలు, కుటుంబాలు పతనం అయిపోతాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ రకంగా పతనం అవుతాయి? అననీయ సఫీరాలు చేశారు అదే పని. 2 భార్యాభర్తలు చనిపోయారు, వారికి ఉన్న పొలం అమ్మారు, అందులో కొంత దాచుకున్నారు, కొంత దేవునికి ఇచ్చారు. అప్పుడు పేతురు గారు అడిగారు, అమ్మా ఇంతకే అమ్మారా మీ పొలం అని అంటే, అయ్యా ఇంతకే అమ్మారు. ఎందుకు మీరు సాతానుకు చోటిస్తిరి అన్నాడు పేతురు గారు. ఇదిగో నీ భర్త చనిపోయాడు, వాడిని ఎత్తుకొని వెళ్ళిపోయి బొద్ద పెడతానికి ఎత్తుకపోయారు, ఇంకా వారి కాళ్ళ గుర్తులు మలిగిపోలేదు, అయినా నువ్వు ఏకీభవిస్తుంది గనక అని ఆయన మాట్లాడుతుండగానే ఆమె కూడా పడి చనిపోయింది. హల్లెలూయా. అననీయ సఫీరాలు చనిపోయారు, భార్య భర్తలు 2 చనిపోయారు, పిల్లలు లేరు, వారికి ఉన్న పొలం అమ్మారు, దేవునికి ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆ రూపాలు ఎక్కువగా గండ కనబడే
పక్కన అంత కొంత దాచుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు దేవునికి ఇచ్చే విషయంలో మనము దాచుకున్నామా, దాని వల్ల శాపగ్రస్తులమైతామని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సద్దుకాల గురించిన పులిసిన పిండిని గురించి జ్ఞాపకం ఉంచుకోండి. వ్యతిరేకిస్తారు, అడ్డు చెప్పుతారు, ఏదో ఒక రకంగా మనల్ని మందిరానికి రాకుండా ఆపుతూ ఉంటారు సాతాను. ఏదో ఒక పని తెచ్చి పెడతాడు. నువ్వు చేసేదాకా కాదు, నువ్వు వచ్చేదాకా కాదు, నువ్వు చెప్పేదాకా కాదు, నువ్వు నిలబడదాకా కాదు, ఇటువంటి మాటలు తెచ్చి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక్కసారి వాడికి అవకాశం ఇస్తే ఇక మన జీవితంలో మందిరంలో ఏ మేలు పొందుకోకుండా చేస్తాడు. హల్లెలూయా. వాడి కుయుక్తి ఏంటంటే మనము దేవునికి దూరం అయిపోయి వాడితో పాటు నరకములో గాలాలని సాతాను గాడి పన్నాగం. యేసు ప్రభు పని ఏమిటంటే మనమందరము నిత్యత్వములో పరలోకములో తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గంతులు వేస్తూ ఉండాలని యేసు ప్రభు యొక్క ఆరాటం. హల్లెలూయా. ఈ యేసు ప్రభు యొక్క ఆరాటమును మనం గమనించక సాతాను చూపిస్తున్నటువంటి ఈ లోక వైభవం వైపు, వ్యామోహము వైపు మనము మొగ్గు చూపుతూ పడిపోతూ, విశ్వాసములో నమ్మకత్వంలో పడిపోతూ పులిసిన పిండి వలె చెడిపోవడానికి అవకాశం ఉంది. అటువంటి పులిసిన పిండిని మీలో నుంచి తీసివేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒక మాట. చాలా రెఫరెన్స్ వాక్యాలు ఉన్నాయి, మచ్చుకు 4-5 మాత్రమే మీకు చెప్తున్నాను. చూద్దాం ఒకసారి. లేవియాకాండం, లేవియాకాండం పాత నిబంధన గ్రంథం, పంచ గ్రంథాలలో ఇది 3వది. లేవియాకాండం పేజీ నంబర్ చెప్పాలనా? చెప్తా. పేజీ నంబర్ 7. లేవియాకాండం 7వ అధ్యాయం, 7వ అధ్యాయం పేజీ నంబర్ 85. లేవియాకాండం 7వ అధ్యాయం 13వ వాక్యం. ఆ పిండి వంట లేకాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి, ఆ ద్రవ్యములో పులిసిన రొట్టె అర్పణముగా అర్పింపవలను. మరియు ఆ అర్పణములో ప్రతి దానిలో నుండి ఒక్కదాన్ని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించి యాజకునిది, అది అతని దగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్పష్టంగా చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణమును గురించి ఈ దినం మనం బలలో పాల్గొనేంత వరకు ఈ విషయాలను దేవుడు ఆది నుండి చెప్తూ వచ్చాడు. బైబిల్లో రాయబడిన లేవియాకాండం మోషే రాసినటువంటి విధానంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట ఆయన వ్రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి లేఖనము ఆయన వ్రాయించాడు. కనుక ఆ మాటలో ఉన్నటువంటి విషయాన్ని పులిసిన దానిని బలిగా అర్పించడం కాదు. బలిగా అంటే దేవుడికి ఇవ్వాలంటే ఏం చేస్తారు? కొంతమంది కానుకల పెట్టెలు కూడా చినిపోయిన ఎళ్ళని కానుకల పెట్టెలు వేస్తున్నారు. దౌర్భాగ్యం ఒక అయ్యగారు చూపించాడు. 1000 రూపాయలు ఉన్నాయి చెల్లెని నోట్లు, 10 రూపాయల నోట్లు. ఎందుకని? దేవుడు అంటే అంత నిర్లక్ష్యం. కొత్తవి దాచుకుంటారు, పాత చేస్తారు, పనికిరాని దేవునికి ఇస్తారు. నీకు పనికిరాదు, నాకు పనికిరాదు, దేవునికి ఎట్లా పనికేస్తుంది? హల్లెలూయా. ఇప్పుడు బయట కొనడానికి ఇష్టపడతాడు మంచిగా లేదని, లేదా మనకి ఇష్టమైతే లేదని మంచిగా లేదని, మరి దేవుడికి ఎట్లా ఇష్టమవుతుంది? దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, గొప్పవాడు. ఆయనకిచ్చేది ఎంత శ్రేష్టమైనది కావాలి. హల్లెలూయా. నువ్వు ఇచ్చే అర్పణమును ఆయన చూస్తున్నాడు. హేబేలు, ఏషావు, హేబేలు వాళ్ళు కయీను, హేబేలు దేవునికి అర్పించే విషయంలో కయీను మనస్ఫూర్తిగా అర్పించలేకపోయాడు. హేబేలు మనస్ఫూర్తిగా గొర్రెపిల్లను అర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. ఆయన గొప్పగా ఆశీర్వదించబడినట్లుగా దేవుని వాక్యంలో రాసింది. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యం. స్తోత్రం, స్తోత్రం. మత్తయి సువార్త కంటే ముందు ఉంటుంది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 'స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం' చెప్తా.
చెప్తాయా నీకు చెప్తాయా? స్తోత్రం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యం, పేజీ నంబరు 756. 756. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యం. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణను గురించి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఈలాగున చేయుట మీకిష్టమై ఉన్నది, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ ఆమోసు గోదలు కాసుకునే వ్యక్తి, ఈ ఆమోసు మేడి పండ్లు ఎరక తినే వ్యక్తి. ఈయనతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకని? దేవుడు ఆయనకు నచ్చినతో మాట్లాడాడు. దేవుడు ఆయన హెచ్చుతగ్గులు చూడలేదు, కానీ హృదయము పవిత్రంగా పరిశుద్ధంగా ఎవడైతే ఉంటాడో వారితో మాట్లాడాడు. పై రూపాన్ని దేవుడు చూడలేదు. పై రూపాన్ని దేవుడు చూడలేదు. రాజులతో, నాయకులతో, అధికారులతో దేవుడు మాట్లాడలేదు, కానీ బీద వారితో, దరిద్రులతో ఎక్కువగా దేవుడు మాట్లాడేలో దేవుడి వాక్యంలో రాసింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము మనకేం బోధిస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో ఉంటుంది. 1 కొరింథీ 5వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు, పేజీ నంబరు 148. 148 పేజీ నంబర్ 6, 7, 8 వాక్యాలు. ఏం రాస్తుంది అక్కడ? మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దయంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులి పిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పినటువంటి లేఖన భాగం. పాతలైన పులిపిండి అనే ముద్దలు తెచ్చి ఆయనకు పండుగ ఆచరించడం కాదు, అంటే బలలో పాలు పొందడం కాదు. వాటిని తీసివేసుకోవాలి, వాటిని దూరం చేసుకోవాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా ఆయన పండుగను అనగా బలలో పాలు పొందడానికి ఇష్టపడాలని అన్నమాట. గనుక పాతదైన పులిపిండి, 8వ వాక్యం, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ చేద్దాము. అందుకే ఆ రొట్టెను చేసుకురావడానికి ఇష్టపడతాను నేను. రెడీమేడ్ రొట్టెలు ఇస్తున్నారు, దానికి ఇల్లు ఉండదు, పాడు ఉండదు. ఎట్లా అయిపోయారంటే, మేము బైబుల్ ఎక్కువ చదివాం, మాకు ఎక్కువ చదువు ఉంది, మాకు ఎక్కువ జ్ఞానం ఉంది అనే లెక్కలు పడిపోయారు. పిండితో రొట్టె చేయడం ఏంటి అని అంటే దాని అర్థము, ఆయన గోధుమలు ఎలాగైతే దంచబడ్డాయో అలాగ కొట్టబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఆయన వీపు నాగటి దున్ను సాల్వలైందని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని తెలుగులో సినిమా కూడా వచ్చింది. ఆయనను కొరడాతో కొడితే మనం చేపలు పట్టే గాలాలు ఉంటాయి కదా, ఆ గాలాలు ఇట్లా గుచ్చుకొని ఇట్లా గుంజినప్పుడు మాంసం వచ్చేది బయటకు. హల్లెలూయా. ఆయన పైంత రక్త సిద్ధం మాంసపు ముద్దగా మారిపోయాడు. అంటే పిండిని మనము తడిపి పిసికిన తర్వాత ఎలా ముద్ద అవుతుందో ఆయన మాంసపు ముద్దగా మారిపోయాడని వాక్యంలో రాసింది. హల్లెలూయా. మనము రొట్టెలు కొట్టినట్టు కొట్టారు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, మొక్క మీద ఉంచారు. మనము పెంక మీద ఎలా రొట్టెను కాల్చామో ఆ కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో ఒరేలాడుతూ రొట్టె వలె కాల్చబడ్డాడు. హల్లెలూయా. ఇంత అర్థంతో కూడినటువంటి, ఇంత పవిత్రమైనటువంటి
ఇంత శక్తివంతమైనటువంటి పవిత్ర కార్యాన్ని రెడీమేడ్ చేసి పారేశారు. దరిద్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పవిత్రత, దేవుని పరిశుద్ధత ఏమర్థమవుతుంది, ఏం బోధపడుతుంది, ఏం నేర్చుకుంటున్నాం, ఏం పాటిస్తున్నాం? హల్లెలూయా. సమయము, సందర్భము వాక్యములో ఉన్నాయి. వారు చలికాలము అని రాయబడింది వాక్యములో. యేసు ప్రభు సిలువ వేయబడిన దినాలు చలికాలము అని రాయబడింది. యేసు ప్రభు పుట్టినప్పుడు చలికాలము అని స్పష్టంగా రాయబడింది. కాలముల గురించి, సమయముల గురించి, దినముల గురించి అంత స్పష్టంగానే చెప్పితే దాన్ని కాకని తనకు నచ్చిన పద్ధతిలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే శాపగ్రస్తులుగా, పులిసిన పిండిగా, దుర్మార్గంతో నిండి ఉన్నారని ఆయన లేఖనం ఇస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛమైన అద్భుతమైన ఈ వాక్య భాగాన్ని నేర్చుకొని దానికి మనం అప్పగింపుకున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. నీతిమంతులకే శ్రమలు వస్తాయి అన్నాడు. చిన్న మంద భయపడకూడదు అన్నాడు. పెద్ద మంద భయపడకూడదు అనలే. పెద్ద మంద భయపడకూడదు అనలే. పాపులకు కష్టాలు రావంటే వస్తాయి. పాపాత్ముడు ఒక్కసారి పడితే లేవడిక, నీతిమంతుడు 7 సార్లు పడ్డా లేపుతానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మనం ఈ లోకం అనే జారుడు బండ మీద బ్రతుకుతూ ఉన్నాం. నేల మీద ఈ లోకం అనే జారుడు బండ, ఇది జారుడు బండ లాంటిదే. లోకం చూపు ద్వారా, తలపు ద్వారా, మాట ద్వారా, పని ద్వారా పడిపోతాం. ఖచ్చితం. అది సాతానుడు ఎక్కడో ఒక చోట పడేస్తాడు మనల్ని. దాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి కన్నీరుతో మన హృదయాన్ని కడుక్కొని మన పవిత్రులుగా ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన చేరదీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గమనించరు కానీ అగోని చర్చి కోట గిట్టదు అయింది అని ఎత్తి చూపటం లేరా ఉన్నారు. యేసు ప్రభుని అనలేదా, ఏమరా నువ్వు అన్నాడా, పలకమట్లే, పలపట్లే, ఇస్కూల్లో చదవలే, బైబుల్ మాత్రం బాగా చదువుతున్నావు అనటం లేరా? ఇప్పుడు కూడా అయ్యగారు చాలా మంది దైవ సేవకులు నాకు పరిచయం అయ్యారు. అయ్యా, మేము ఒక్కరోజు కూడా పలకబడి చదవలేదు కానీ బైబుల్ మాకు నోటెడికి ఇచ్చాడు దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్తూ ఉంటారు. హల్లెలూయా. బైబిల్లో ఉన్నాడు ఒక అయ్యగారు, పెద్ద మనిషి, మన యోహాన్ అయ్యగారి కంటే పెద్ద మనిషి. ఆయన నోటెడ్గా చెప్తాడు పుస్తకాలని, బైబిల్ పుస్తకాలన్నీ నోటెడ్గా చెప్తాడు. హల్లెలూయా. సో అలా దేవుడు మహాకృపనిచ్చాడు. ఒక దైవ సేవకుడు తన నాలికతో వాక్యాన్ని చదివాడు. దాంతో 2 కళ్ళు లేవు, చదువు లేదు, ఎలా చదవాలో అర్థం కాలేదు. మోకరించి ప్రార్థన చేసి దేవుని అడిగాడు, అయ్యా నీ వాక్యమును నా నాలిక ద్వారా అద్దె నేర్చుకునే భాగ్యం దయచేయమని దేవుని అడిగినప్పుడు అద్భుతంగా నాలిక ద్వారా బైబిల్ చదివి నేర్చుకొని బోధించినటువంటి సేవకులు ఉన్నారు. ఒకవేళ మిగతా పుస్తకాలలో ఇంత శక్తి ఉంటే ఎందుకు చెప్పబడలేదు? బైబిల్లో ఇంత శక్తి ఎందుకు దాచిపెట్టాడు దేవుడు? హల్లెలూయా. ఇది ఆయన మాట, ఇది ఆయన మాట, ఆయన ఇచ్చిన శాసనం. ఇది శిలువ శాసనం, ఇది రక్తంతో రాసిన గ్రంథం. ఇది సామాన్యమైనటువంటిది కాదు కనుక దాని విలువను గుర్తెరిగి మసులుకోవడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఎంతమందికి దేవుని వాక్యం బోధపడుతుంది? ఎంతమంది దేవుని యొక్క సామర్థ్యాన్ని గమనిస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు? ఏళ్ళైతుంది వెళ్తున్నారు, ఇంకా ప్రార్థన రాదు, ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు. బాధ, దుఃఖము. దేవుని సేవకునిగా నాకు దుఃఖం. నా పిల్లలు, నా విశ్వాసం, నా బిడ్డలు, దేవుడి బిడ్డలు, వారికి ప్రార్థన రాకపోతే ఎట్లా ప్రభావం నీ కొరకు నేను ప్రార్థన చేసి ఏడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం చదవడం నేర్చుకోవాలి. సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేశారట దైవ సేవకులు. హల్లెలూయా. మా పని అదే పని. ఎక్కడ మీటింగ్ లేకపోతే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడమే. ఏదైనా మీటింగ్కి వెళ్ళినా మళ్ళీ అక్కడ పాట పాడడం, ప్రార్థన చేయడం, ఏదో ఒక కార్యము ఉండే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన చేయడము, వాక్యము చదవడము ఎప్పుడు మర్చిపోడు. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడు సమయం దొరికినప్పుడు దేవుని వాక్యం చదివేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మొదటి చదివినటువంటి వాక్యాన్ని చదువుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం మరొకసారి మాటను
5 రొట్టెలు 2 చేపల విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాక్య భాగాన్ని ముంచుకొని బలలో పాల్గొనడం, ప్రార్థనలు గడపడం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వాక్యం. పేజీ నంబర్ 15. యావించుకోవాలి, రాసుకోవాలి, బుక్కు పని పెట్టుకోవాలి, వాక్యాలు రాసుకోవాలి, ఇంటికి పోయినాక నేర్చుకోవాలి. వారు ఇక్కడ మన యొక్క 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పి, అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చను. శిష్యులు జనులకు వడ్డించిరి. హల్లెలూయా. తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, చేయబట్టి ప్రార్థన చేసుకోవాలి. అది పవిత్రమైతుంది. దేవా, ఈ అన్నం నాకే కాదు, లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లోకంలో, వారికి కూడా దయచే ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా భోజనం చేయడానికి కానీ, ప్రార్థన పూర్వకంగా పని ప్రారంభించడం కానీ, ఈ ఉదయకాలం ఏ పని అయితే మనం చేయడానికి వెళ్తున్నామో అక్కడ ప్రార్థన చేసుకొని పని ప్రారంభించే వ్యక్తులుగా మనం మారినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏదైనా ప్రమాదం నీ కోసం పొంచి ఉంటే దాని నుంచి తప్పిస్తాడు, దాని నుంచి విడిపిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరియు స్తోత్రం. అందరం మొక్కరిద్దాం, మనలో పాల్గొందాం, ప్రార్థన చేసుకుందాం.